జిహెచ్ఎంసి శానిటేషన్ విభాగంలో ఒక భారీ స్కామ్. అదేదో మీరు చాలా సార్లు విన్నాం, ఈ భారీ స్కామ్ జరుగుతుంది. శానిటేషన్ కి సంబంధించిన వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 18,000 మందికి పైగా పనిచేస్తుంటారు. ఒక్కొక్కరి జీతం వచ్చేసి 15,000 ఉంటుంది. వీళ్ళు గ్రూప్స్ వైజ్ గా ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రైవేట్ ఆధ్వర్యంలో నడుస్తుంటాయి. అయితే ఈ ఈ అధికారులు గ్రూప్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేతివాటం చూపించారు, బయోమెట్రిక్ మిషన్లు పెట్టిరు, రాని వాళ్ళని వస్తున్నట్టుగా చూపించి డబ్బులు కాజేసిరు అనేది మనం గతంలో విన్నమాట. బట్ ఇప్పుడేంటో తెలుసా, ఇప్పుడు ఇంకా అధికారులకు ఎందుకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఇవాళ ఒక షాడో, రాజకీయాలకేం సంబంధం ఉండదు కానీ ఒక షాడో సీఎంగా వ్యవహరిస్తున్న వ్యక్తికి నెలకు భారీగా కోట్లు చేరుతున్నాయి. ఎట్లా చేరుతున్నాయి నేను చెప్పలే కదా, ఈ శానిటేషన్ అన్ని కూడా గ్రూపులు ఉంటాయి కదా, ఈ గ్రూపుల్లో ఒక్కొక్క గ్రూపులో 7 ఉంటారు. 7 వచ్చేసి ఒక్కొక్కరికి 15,000 జీతం. ఇందులో 4 మాత్రంకి రెగ్యులర్ ఉంటారు ఎంప్లాయీస్. 4 ఎవ్రీ గ్రూప్లో 4కి వాళ్ళు పని చేస్తారు. 3 మాత్రం అసలు వాళ్ళు రారు, పని చేయరు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. కానీ డమ్మీలను పెడతారు. డమ్మీలు పెడతారు కదా, డమ్మీలను పెట్టి ఆ డమ్మీలు వచ్చేసి ఫేస్ రికగ్నైజేషన్ అండ్ ఫింగర్ ప్రింట్స్ పెడతారు. ఈ 3 పైసలు ఇట్లా ఆలోచించుకోండి. గ్రూప్కి 3 అంటే టోటల్గా 18,000 మందిలో ఆల్మోస్ట్ ఎంతమంది వీళ్ళు పని చేయకుండా డబ్బులు ఎత్తుతున్నారో కూడా చూడండి. ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతాయి? ఈ 3లో ఒకరిదేమో అక్కడ ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళకి పోతే, మిగతా ఆల్మోస్ట్ నెలకి రఫ్లీగా నెలకి 10 కోట్ల రూపాయలు ఆ యువ షాడో జేబులో పడుతుంటాయి. మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఎందుకంటే నేను డైరెక్ట్గా చెప్పిన అనుకో, ఇప్పుడు ఎట్లుంటాయంటే ఇక గుమ్మడికాయ దొంగలు వాళ్ళు భుజాలు దొరకకుండా టకటక నీనా ఇక అనేసి అనవసరంగా ఎందుకు అనేసి నేను పేరు చెప్పట్లేదు, బట్ చెప్తా. ఈ వీడియో కంటిన్యూషన్లో రేపో ఎల్లుండో చెప్తాను. బట్ ఇంత స్కామ్ జరుగుతుంది ఎందుకంటే రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు రాబోతున్నాయి కాబట్టి వీళ్ళు చెప్పేదేమో ఇంతమందిని, బిల్లులు ఎత్తేదేమో ఇంతమందికి, కానీ ఆల్మోస్ట్ సగం వంతు భాగం పైసలన్నీ కూడా దొంగల్ని తీసుకొచ్చి వాళ్ళు ఉద్యోగమే చేయరు కానీ జీతాలు ఎత్తే రోజు వస్తారు, ఫింగర్ ప్రింట్లు పెడతారు. ఇవన్నీ కూడా ఆ షాడో సీఎం అని చెప్తున్నా కదా, ఆయన జేబులోకి నెలకు ఖాళీగా ఇట్లా కాలు మీద కాలేసుకొని బిందాసు కూర్చున్న 10 కోట్లు పోతాయి. ఆలోచించుకోండి, నెలకు 10 కోట్ల రూపాయలు ఉత్తిగా, ఏం కష్టపడే పనుల. కానీ ఈ సదరు వారిని మచ్చిక చేసుకోవాలి. ఇంకెంతనండి, మంచి పోలీసులే భయపడుతున్నారు కదా, ఇంకా వీళ్ళెంత. సో 100 కోట్ల స్కామ్ జరుగుతుంది. ఒకసారి మీరు రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఓట్లు వేసేటప్పుడు ఆలోచించుని. నేను రోజు దీన్ని ఎపిసోడ్ వైజ్గా రిలీజ్ చేస్తూ ఉంటాను, ఒక్కొక్క చిన్న భాగాన్ని రిలీజ్ చేస్తూ ఉంటాను.